తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే హైడ్రాని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. లీగాలిటీ గురించి ఇప్పటికే ఏవి రంగనాథ్‌కి మొట్టకాయలు వేసిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా తహసీల్దార్‌ని, రంగనాథ్‌ని క్వెషన్ చేయడం అయితే జరిగింది. హైకోర్టు కూడా హైడ్రా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వాళ్ళ తీరును కూడా ప్రశ్నించే సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఒకసారి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రపుల్ల భాస్కర్ ఉన్నారు. హలో సార్. అంటే నిన్న చూస్తుంటే వాదనల పైన జియో 99కి కూడా స్టే ఇస్తాం మీ వాళ్ళ తీరుని ప్రశ్నించడం జరిగింది. చూస్తుంటే కూడా మధ్యతరగతి కుటుంబమే కానీ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎంతో కాయకష్టం చేసి ఇల్లులు కట్టుకుంటున్నారు. వాళ్ళది ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వితిన్ 24 అవర్సే కూల్చివేతలు జరుగుతున్నాయి. అది ప్రధానంగా ఆదివారం రోజులు అంత అర్జెంటుగా ఎందుకు కూల్చివేస్తున్నారు, వాట్ ఈస్ ద నెసెసిటీ అని చెప్పి కోర్టు ప్రశ్నిస్తుంది. ఏం చెప్తారు? కొంతమంది హైడ్రా పరిధిలోకి హైడ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి మా ఇల్లు కూలగొడతారు అనేటువంటి ఒక భయంతో గౌరవ హైకోర్టుకు వచ్చి రిట్ పిటిషన్స్ వేశారు. అమీన్పూర్ ప్రాంతంలో ఒక కృష్ణానగర్ అనేటువంటి ఒక కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి కంప్లైంట్లు ఇచ్చారు. ముఖ్యంగా రిట్ పిటిషన్స్ వేయటం అనేది జరిగింది. ఈ హైడ్రా కూల్చుది అనేటువంటి భయం ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది హైకోర్టును వచ్చి అప్రోచ్ అయ్యారు, రిట్ పిటిషన్స్ చేశారు. చట్టం ఏం చెప్తుందనంటే ఏదైనా ఒక ఇల్లీగల్గా ఒక బిల్డింగ్ కడితే ఎఫ్టీఎల్ కట్టినా, బఫర్ జోన్లు కట్టినా, లేదు చెరువులు ఆక్రమించి కట్టినా, లేదు గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించి కట్టినా, చట్టం ఏం చెప్తుందనంటే నువ్వు ఈ పలానా రూపాలల్లో ఓ పద్ధతి లేకుండా చట్ట వ్యతిరేకంగా నువ్వు ఈ బిల్డింగ్ కట్టినావు, ఎఫ్టీఎల్ కట్టినావు, లేకపోతే బఫర్ జోన్లు కట్టినావు, నీ ఇల్లుని ఎందుకు కూల్చకూడదు అనేది హెచ్ఎండి అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క యజమాని ద్వారా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయాలి. కాల్ఫర్ చేసి ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఆయన కట్టింది నిజమా లేదా సర్వే కండక్ట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ప్రొసీజరల్గా ఆ ఆస్తి, ఇల్లు కట్టబడినటువంటి ఆస్తి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్ల పరిధిలో ఉందా, లేదు జియో 111ల పరిధిలో ఉందా, లేదు గవర్నమెంట్ స్థలంలో ఆక్రమించుకొని కట్టిరా అనేది సర్వే కండక్ట్ చేసి ఒక పద్ధతి ప్రకారంగా వాటన్నిటిని కూడా తేల్చాలి. తేల్చిన తర్వాత నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత నోటీసులకు వాళ్ళు హెచ్ఎండి అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ సాటిస్ఫై కాకపోతే నిజంగానే అతను బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ జోన్లో కట్టిండని తెలిస్తే కొంత టైం ఇచ్చి ఒక ఆర్డర్ పాస్ చేయాలి. ఆర్డర్ పాస్ చేసి స్పీకింగ్ ఆర్డర్ అంటే దాన్ని స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేసి 15 రోజులు టైం ఇస్తున్నాం, నువ్వు కూలగొట్టు, లేకపోతే మేమే యాక్షన్ తీసుకుంటాం, కూలగొట్టడానికి కావాల్సినటువంటి ఖర్చు కూడా నీ దగ్గరనే వసూలు చేస్తాం అనేది చెప్పి ఫైనల్ ఆర్డర్ పాస్ చేసి నోటీస్ ఇవ్వాలి, ఫైనల్ నోటీస్. ఆ తర్వాత కూడా అతను స్పందించకపోతే అప్పుడు హెచ్ఎండి అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ లేదా గ్రామాలలో అయితే గ్రామ పంచాయతీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ లేదు హైడ్రా కానీ ఎవరైనా సరే ఒక ప్రొసీజర్ ఫాలో కావాలి. ప్రొసీజర్ ఫాలో కాకుండా అవుట్ రైట్గా ఒక తహసీల్దార్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈ కూలగొట్టడాలు అనేటువంటి జరుగుతూ ఉంది. కూలగొట్టేటటువంటి సిస్టంలో కూడా ఏం జరుగుతుంది, వాళ్ళు ఇంట్లో ఉంటుర్రు, ఆదివారం పూట ఇంట్లో ఉంటుర్రు, వాళ్ళకు ఇలాంటి నోటీసు లేదు, రప్ప పోలీసులు మాబా పోలీసులు విపరీతంగా పోలీసులు రెవెన్యూ అధికారులు ఇంట్లో పడుతుండ్రు, బయటికి వెళ్ళగొడుతారు, కూలగొడతారు. కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు, బెడ్, తినేటటువంటి ఆహార వస్తువులు, లేదు సంబంధించినటువంటి వస్తువులను తీసుకొని పోవడానికి కావాల్సినటువంటి టైం కూడా ఇస్తలేరు అనేది చాలామంది ఇచ్చినటువంటి కంప్లైంట్. ఇప్పటికే చూసుకుంటే ఎటువంటి లీగాలిటీస్ ఉన్నాయంటే జియో 99 ప్రకారం ఒక పాలసీ అనేది ఏర్పాటు చేసుకోవాలి. మీ పాలసీ ఏంటి అని కూడా న్యాయస్థానం ప్రశ్నించే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంటే ఒకవైపు ప్రజలని ప్యానిక్, అంటే ఇప్పటికే మనం చూస్తుంటే కూడా కొంతమంది అటెంప్ట్ చేశారు, సూసైడ్ అటెంప్ట్, పెట్రోల్ పోసుకోవడం కానీ లేకపోతే చనిపోతామని. ప్రజల మధ్యలో ఇటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఒక టెర్రర్ అటాక్ లాగా అయితే అనిపిస్తుంది అని కోర్టు కూడా చెప్తుంది. దీన్ని ఎలా చూడాలి అంటే ఒకవైపు ప్రతిపక్షాలు దీని పొలిటికల్ ఎజెండా లాగా చూస్తున్నారు, కానీ ప్రజలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దీని మీద ఏమంటారు? ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి బాధ్యతలు, ఒక దొంగతనం చేస్తాడు, అతన్ని పట్టుకొచ్చి కేసు పెడితే అతను పోలీసుల మీద
కోపం ఉంటుంది, అతని కుటుంబ సభ్యులకు కోపం ఉంటుంది. కామన్ అది. ఒక మంచి పని చేస్తున్నప్పుడు కొన్ని లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. హైడ్రా అనేటటువంటిది హైదరాబాద్లో ఉండేటటువంటి అక్రమాలకు గురైనటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు, అక్రమంగా నిర్మించబడినటువంటి అట్లాంటి బఫర్ జోన్లలో కట్టినటువంటి చెరువులను ఆక్రమించి ఎఫ్టిఎల్ ప్రాంతాలను ఆక్రమించి కట్టినటువంటి ఆ కట్టడాల వల్ల మొత్తం యాడికాడికి నాళాలన్నీ మూసుకుపోయి నీళ్లు పోయేటటువంటి అవకాశం లేక హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది. హైదరాబాద్లో ఇండ్లు మునిగిపోతున్నాయి, రోడ్ల మీదకి నీళ్ళు వస్తున్నాయి. నాలాలకు పోవాల్సినటువంటి నీళ్లు, చెరువులకు పోవాల్సినటువంటి నీళ్లు, లేదు గుంటలలో పోవాల్సినటువంటి నీళ్లు, అట్లాంటి వరద నీళ్లు, లేదు పైనుంచి వస్తున్నటువంటి నీళ్లు, వర్షపు నీరంతా కూడా పోవాల్సిన కాడికి పోకపోవడం మూలంగా డైవర్ట్ అయ్యి పొంగి ఇళ్ళకి వచ్చి చాలామంది వరదలకు వచ్చి అప్పుడు చచ్చిపోయారు కదా. చాలామంది కూడా రోడ్లు ఖరాబ్ అయినాయి, జనం నష్టపోయారు. హైదరాబాద్ అంతా అతలకుతలమైంది. ఒక 2023లో కూడా 23లో అతలకుతలమైంది, 20లో అతలకుతలమైంది. అట్లా ఒక పోవాల్సినటువంటి వాటర్ అంతా కూడా పొంగిపోరుతున్నాయి. దాంతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతారు. ఒక ఎస్సెట్ కాపాడడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్. హైడ్రా అనేటటువంటి ఒక మంచి ప్రోగ్రాం తీసుకుంది. చట్టబద్ధమైనటువంటి పద్ధతులలో ప్రభుత్వానికి అధికారం ఉంది. హైడ్రా అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్, ఒక అథారిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి క్యాబినెట్ ఒక చట్టం రూపంలో దాన్ని తయారు చేసింది. దాన్ని ఎవరు ఏం ఛాలెంజ్ చేయలేరు. ఆ రూపంలో ఇచ్చినటువంటి ఒక GOMS నెంబర్ 99 అనేటటువంటి దాన్ని కూడా కొంతమంది ఛాలెంజ్ చేశారు. సరే, ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలని ఒక పౌరులుగానో బాధితులుగానో హైకోర్టుకు రావటం, వాటిని ఛాలెంజ్ చేయటం అనేది కామన్ ప్రోగ్రామ్. దాంట్లో ఇబ్బందికరమైనటువంటి అంశం లేదు. ప్రభుత్వానికి ఉండేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది. ఛాలెంజ్ చేసినంత మాత్రాన అది పోతుందా ఉంటుందా అనేటటువంటి సెకండరీ అంశం. కానీ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం కోసం, ప్రజలను కాపాడడం కోసం, లేదు ప్రజలకు సంబంధించినటువంటి ఒక ఎస్సెట్ని, కామన్ ఎస్సెట్స్ని రక్షించడం కోసం చట్టం చేసేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది. ఆ రూపంలో చేసారు. కాకపోతే ఏంటంటే ఈ హైడ్రా అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్, ఈ చట్టబద్ధమైనటువంటి ఒక ఈ సంస్థ ద్వారా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కట్టినటువంటి అక్రమ నిర్మాణాలని కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఏం తప్పులేదు, ఇబ్బంది లేదు. కానీ ఆ హైడ్రాను అమలు పరిచేటటువంటి విధానంలో చట్ట వ్యతిరేకంగా కట్టబడినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసేటటువంటి సమయంలో కొన్ని నియమ నిబంధనలు పాటించడంలో హైడ్రా అధికారులు ఫెయిల్ అవుతారు. అందుకనే ఇదే హైకోర్టు హైడ్రా ఫస్ట్ మొదట స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రశంసలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే అప్రిషియేషన్ ఉండే, అంటే వాటర్ బాడీస్ని కాపాడడం కోసం, ఎన్విరాన్మెంటే కానీ మైగ్రేట్ బర్డ్స్ని కాపాడడం కోసం హైడ్రా చేసేది ఖచ్చితంగా మంచిదే అంటూ సక్సెస్ఫుల్గా జరుగుతుందని కూడా కోర్టు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇదే కోర్టు మొట్టికాయలు వేస్తుంది, అంటే మీ తీరుని ప్రశ్నిస్తుంది, తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది. సిస్టమ్ హైకోర్టు వారు కూడా గతంలో కొన్ని రిట్లు వేసినప్పుడు ఎఫ్టిఎల్లలో మీరు ఇల్లు కట్టుకుంటే ఎట్లా, లేదు బఫర్ జోన్లలో మీరు ఇల్లు కట్టుకొని మీరు చెరువులు ఆక్రమించుకొని ప్రజలకు డ్యామేజ్ చేస్తే ఎట్లా, ఒక పద్ధతి ప్రకారంగా ఒక అక్రమంగా నిర్మాణం చేసినటువంటి నిర్మాణాల మీద చర్యలు తీసుకుంటే తప్పేంటి అని ఒక ఆలోచనతో ఉన్నది. కానీ ఏంటంటే ఆదివారం నాడు గొలగొట్టడం, నోటీసులు ఇవ్వకుండా గొలగొట్టడం, కొన్ని కేసులలో హైకోర్టు వారు స్టేటస్కో ఇచ్చారు, స్టే ఇచ్చిన తర్వాత కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలుపరచాల్సినటువంటి బాధ్యత హైడ్రా అధికారుల మీద ఉంది. కోర్టులో కేసులు ఉండగా, కోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాలు పెండింగ్లో ఉండగా ఆగి కోర్టు ఆదేశాలను వేకేట్ చేసిన తర్వాత కొలగొట్టు. అంత తొందర ఏంది, అంత ఓవర్ యాక్షన్ ఏంది? నువ్వు కూలగొట్టేటటువంటి క్రమంలో ఎందుకు నియమ నిబంధనలు ఒక సిస్టమ్ ఉంది, దాన్ని ఎందుకు పాటిస్తలేరు? ఇప్పుడు ఒక ఉరి వేసేటటువంటి వ్యక్తికి కూడా ఒక కోరిక ఉంటుంది. చివరి కోరిక ఏంటని అడుగుతారు. అడిగి అతని కోరికలు తీర్చిన తర్వాత కూలగొడతారు, చంపుతారు, ఉరేస్తారు. కానీ అంతకంటే ఎక్కువ దారుణం ఏముంది? మీరు తీసుకోండి, చర్యలు తీసుకునేటటువంటి దగ్గర తప్పులేదు. కానీ చర్యలు తీసుకునేటటువంటి క్రమంలో ఒక హైరార్కీ ఉంటుంది. నోటీసులు ఇవ్వటం,
ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయటం, తర్వాత ఫైనల్ నోటీస్ ఇవ్వటం, దానికి కూడా స్పందించకపోతే అప్పుడు చట్ట వ్యతిరేకంగా ఉండేటటువంటి అల్లీగల్ చట్ట వ్యతిరేకమైనటువంటి వాటిని కూలగొట్టండి. కానీ ఆ ప్రొసెసర్ ల్యాప్సెస్ ఉన్నాయి అనేది కోర్టు వారు ఐడెంటిఫై చేశారు. ఆ కోణంలోనే కొంత ఆగ్రహం వ్యక్తం చేయటం అనేది జరిగింది. మరోవైపు కూడా అధికారులని ఎవరైతే మీ పై అధికారులు ఉన్నారో పూర్తిగా మీ సుపీరియర్స్, మీ బాస్ని ప్లీజ్ చేసే ప్రాంతంలో ఇటువంటివి చేయొద్దు అని కోర్టు చెప్పిందా? అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఆసక్తి చూపిస్తున్నారు, అంటే కింది అధికారులు ఆసక్తి చూపిస్తూ వాళ్ళ సుపీరియర్స్ని ప్లీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ చెప్తుంది. అలాంటిది ఏమైనా కోర్టు చెప్పడం కానీ దానికి కాదు. ఒక అమీన్పూర్ అనేటటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఒక వ్యక్తికి సంబంధించి కృష్ణానగర్లో ఒక వ్యక్తి యొక్క ప్లాటు బఫర్ జోన్లో ఉందని హైడ్రాకు రిప్రజెంటేషన్ ఇచ్చిండు. హైడ్రా వాళ్ళకు యాక్షన్ తీసుకోమని రాసిండు. బేసింగ్ ఆన్ ది రిపోర్ట్ ఆఫ్ తహసీల్దార్, హైడ్రా డిమాలిష్డ్ ది ప్రాపర్టీ. తహసీల్దార్ ఇచ్చినంత మాత్రాన వెనుక ముందు ఆలోచించకుండా, మిగతా ప్రొసీజరల్ యాక్టివిటీస్ ఫాలో కాకుండా మీరు ఎట్లా కొలగొడతారు? చార్మినార్ కూడా బఫర్ జోన్లో ఉందని, లేకపోతే హైకోర్టు కూడా బఫర్ జోన్లో ఉందని ఒక తహసీల్దార్ రిపోర్ట్ ఇస్తే సరిపోద్దా? ఇదే విధంగా ఏవి రంగనాథ్ని న్యాయస్థానం అడిగే ప్రశ్నలకు అతను తడబడుతున్నాడంటూ కూడా సమాచారం వస్తుంది. అంటే హీఈస్ నాట్ క్లారిటీ, ఒక ప్రాపర్ క్లారిటీ ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు, కొంచెం తడబడుతున్నాడు. అసలు పాలసీ ఏంటి అని ప్రశ్నిస్తే కూడా వాట్ ఆర్ ద యువర్ పాలసీ అని ప్రశ్నిస్తే కూడా తడబడు, ఏం చెప్పలేని పరిస్థితి ఉంది అని కూడా తెలుస్తుంది. అవునండి. ఇప్పుడు అడిగండి, ఇట్లా ఒక తహసీల్దార్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని కూలగొట్టడం ఎంతవరకు న్యాయం? తహసీల్దార్ ఇచ్చినటువంటి రిపోర్ట్తో పాటుగా ఆల్టర్నేటివ్ ప్రొసీజరల్స్ మీరు చేయండి, సర్వే అండ్ డిమార్కేషన్ కండక్ట్ చేయండి, దానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ కూలగొట్టిన తర్వాత ఆ ఇల్లు బఫర్ జోన్లో లేదంటే పరిస్థితి ఏంది? అతనికి ఒక ఇల్లు కూలగొట్టిన తర్వాత తను పడ్డ కష్టం రూపాయి గొడబెట్టుకొని ఒక ఇల్లు కావాలని కొనుక్కుంటారు. చాలామంది కొనుక్కున్నారు. వారం రోజులలో కొనుక్కొని ఇంటి గృహప్రవేశం చేసుకొని వారం రోజులలో ఇల్లు కొలగొట్టారు. కొనుక్కునేటటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? సహజంగా దీనికి రేరా అప్రూవల్ ఉందా లేదా, లేదు లేఅవుట్ పర్మిషన్ ఉందా లేదా, లేదు జిహెచ్ఎంసీ లేదా మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చిరా లేదా, లేదు ఇది చట్ట వ్యతిరేకంగా ఉందా, చట్ట అనుకూలంగా ఉందా అని సహజంగా ఆలోచిస్తారు. నువ్వు రేరా పర్మిషన్లు ఇచ్చారు, మున్సిపాలిటీ ఆయన కట్టుకోమని పర్మిషన్ ఇచ్చిండు, జిహెచ్ఎంసీ ఆయన కట్టుకోమని పర్మిషన్ ఇచ్చిండు, లేఅవుట్ చేయమని డిటిసిపి అధికారులు పర్మిషన్స్ ఇచ్చారు. ప్రజలు ప్రశ్నించేది కూడా అదే, మీరు అసలు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు, కరెంటు కానీ ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటున్నారు, ప్రభుత్వమే కట్టించుకుంది, మళ్ళీ ప్రభుత్వమే మా ఇల్లు కూల్చేస్తా అంటే మేము ఎక్కడికి వెళ్తాం? అంటే సామాన్య ప్రజలు అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్గా ఆలోచిస్తే, ఎందుకంటే హైడ్రా అదే చెప్పింది, హైడ్రా ఇస్ నాట్ అ మానిస్టర్, మాకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉంటాయని చెప్పింది. ఇప్పుడు ముసలి వాళ్ళు, పిల్లలు, వృద్ధులు, అదేవిధంగా వికలాంగులు ఉన్నారు, ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ అవస్థ పడుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, మాకు కంపెన్సేట్ చేయమండి, అంటే మాకు ఏదైతే జాగాకు సంబంధించిన అమౌంట్ ఉందో అది ఇచ్చేసామని మేమే ఆనందంగా ఖాళీ చేస్తాం అంటున్నారు. ప్రభుత్వం ఏమో వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తాము అని చెప్తున్నారు. ఒక ఇంట్లో సుమారుగా 6 నుంచి 7 వరకు పిల్లలు కానీ పెద్దలు వీళ్ళంతా మెంబర్స్ ఉంటే ఎక్కడ పడుకుంటారు ఒక్క బెడ్రూమ్ మీద అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే 50 లక్షలు, 30 లక్షలు, ₹1 కోటి పెట్టి కట్టుకున్న ఇల్లులు కూడా ఉన్నాయి. ఇప్పుడు దానిపైన పర్సనల్ లోన్లు తీసుకున్నాం, డైలీ వేజ్ కూలీలు కూడా ఉన్నారు అని అంటున్నారు. విలువ కలిగినటువంటి లోన్లు కూడా బ్యాంకులు ఇచ్చారు. రేరా పర్మిషన్స్ ఉన్నాయి. ఈ ఇచ్చినటువంటి అధికారులను ఫస్ట్ వృద్ధి చేయాలి. బఫర్ జోన్లో ఉన్నటువంటి భూములకు, ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నటువంటి భూములకు లేఅవుట్ల కోసం పర్మిషన్ ఇచ్చినటువంటి డిటిసిపి అధికారులని, అంటే ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవకతవకాలని చెప్పొచ్చా? ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఉంటే పోతాయి, కానీ అధికారులు ఉంటారు. పర్మనెంట్ ఏంటంటే అధికారులు ఉంటారు. ముఖ్యమంత్రులు మారచ్చు, ఎమ్మెల్యేలు మారచ్చు, ఎంపీలు మారచ్చు, ప్రజాప్రతినిధులు మారుతారు, కానీ ప్రభుత్వం ఒకటే. నడిపేటటువంటి యంత్రాంగం రాజకీయ వ్యవస్థ మాత్రమే మారుతుంది, కానీ ప్రభుత్వం ఉంటుంది. ప్రిన్సిపల్ సెక్రటరీలు, కలెక్టర్లు, ఆర్డీఓలు, జిహెచ్ఎంసీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు అందరూ ఉంటారు. అట్లాంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులను ఫస్ట్ ఉరి తీయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలి. వాళ్ళు ఎవరెవరికైతే ఇచ్చి హైడ్రాలో
విక్టిమ్స్గా మెలిగిపోయినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి అమౌంట్ ఆ అధికారుల దగ్గర రికవరీ చేయాలి. ఎవరెవరైతే ఈ లేఅవుట్లు కండక్ట్ చేసి ప్రజలని ప్రభుత్వాన్ని మోసం చేసారో వాళ్ళందరి ఆస్తుల్ని జప్తు చేయాలి. ఒక లేఅవుట్, ఒక ఎక్స్ అనేటోడు ఒక లేఅవుట్ చేసిండు, ఎంతమందికి అమ్మిండు, 100 బిల్లాలు ఎఫ్టీఏలో కట్టిండు. ఫస్ట్ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలి, వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి. ఈ బాధితులందరికీ ఆ ఆస్తులు అమ్మి డబ్బులు ఇవ్వాలి. ఒకటి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే రైట్ ఆర్ రాంగ్, వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు, వాళ్ళ ఇండ్లు బఫర్ జోన్లు ఉన్నాయి, ఎఫ్టీఎల్ జోన్లు ఉన్నాయి, ఆ ఆస్తుల్ని కూలగొట్టాలి. కూలగొట్టకపోతే వ్యవస్థకు నష్టం, కూలగొడితే వీళ్ళకి నష్టం, ఎవరు కట్టుకున్నటువంటి వ్యక్తులకు నష్టం. కాబట్టి ఏదో రకంగా వాళ్ళకి కంపల్సరేట్ చేయాలి. ఇల్లు పోయింది, రోడ్డు మీద పడ్డరు, ఏదో రకంగా సాయం చేయాలి, ఆదుకోవాలి. వాళ్ళు కూడా ప్రజలే కదా, హ్యుమానిటేరియన్ గ్రౌండ్ ఆదుకోవాలనేటువంటి కోణంలో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్స్ ఇస్తా అనేటువంటిది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఇవ్వాలి. దాంతోపాటు వీళ్ళకు ఆస్తులు అమ్మినటువంటి వ్యక్తులందరినీ, ప్లాట్లు అమ్మి విల్లాలు అమ్మినటువంటి వాళ్ళందరినీ, బిల్డర్స్ లేదు రియల్టర్స్, ఎవరైతే ఒక వెంచర్కి సంబంధించినటువంటి యజమాని ఎవరైతుందో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు కట్టాలి, వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి. ఈ బాధితులందరికీ కూడా డబ్బులు రికవరీ చేసి ఇప్పించాలి అనేది నేను ఒక న్యాయవాదిగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను అనుకుంటున్నాను. అదేవిధంగా మెజిస్ట్రీ కూడా చెప్పడం జరిగింది, ఎవరైనా సరే అధికారులు రూల్స్ అండ్ రెగ్యులేషన్కి అగేనెస్ట్ వెళ్ళినా వాళ్ళని చెర్లపల్లి జైలుకి పంపించే అవకాశాలు ఉంటాయని సీరియస్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిందని నోటీస్కి వచ్చింది. అవునండి, కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక కామెంట్ చేయడం అనేది జరిగింది, కోర్టు వారు అనటం అనేది జరిగింది. ఇట్లా కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాక, ఒక స్టే ఆర్డర్ పెండింగ్ ఉన్నాక మీరు కూలగొట్టడం అనేది ఇల్లీగల్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ అంటారు దాన్ని. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ సెక్షన్ 10 to 12 అనేటటువంటి ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయంటే, ఒక ప్రభుత్వం లేదు ఒక అధికారి ఇది చేయొద్దు అని కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తే దాన్ని డిజొబీడియన్సీ అనేటటువంటి పేరుతోటి కోర్టు భాషలో పిలుస్తారు, డిజొబీడియన్సీ అంటారు. లేదు నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరెక్షన్స్ ఆఫ్ ది హైకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేయటం, పట్టించుకోకపోవడం, వాటిని కూలగొట్టడం వల్ల కోర్టు ఏం కామెంట్ చేసిందంటే, ఇట్లా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే లేదు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలుపరచకపోతే, మీరు కావాలని కూలగొడితే కోర్టుకు అధికారం ఉంది, చెర్లపల్లి జైలు పంపుతాం, అవసరమైతే చెంచలగూడ జైలు పంపుతాం. అట్లాంటి అధికారులు అనేది అట్లా రొటీన్గా నడుస్తున్నటువంటి క్రమంలో కోర్టు వారు అనటం కామెంట్ చేయటం అనేది జరిగింది. ఒకవేళ అధికారులు చట్టబద్ధంగా చేశారంటే వాళ్ళని డిస్మిస్ చేసి అంటే సస్పెండ్ చేసే అవకాశాలు కానీ ఇంటికి పంపించే అవకాశాలు ఉంటాయా? అధికారులు కాక ప్రభుత్వం అధికారులు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలుపరచకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద జైలు పంపుతారు, పంపవచ్చు, అధికారం ఉంది, హైకోర్టుకి అధికారం ఉంది. పిటిషన్ వేసిన తర్వాత కౌంటర్ని దాఖలు చేయమని ఏవి రంగనాథ్కి కానీ తహసీల్దార్కి చెప్పడం జరిగిందా కోర్టు? అండి ఒక ఇదంతా కౌంటర్ లేకుండా చర్చ జరిగింది, వాదాలు ప్రతివాదాలు జరిగినాయి. డీటెయిల్గా కౌంటర్ ఏమని కోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు హైడ్రా కమిషనర్కి, తర్వాత సంబంధిత తహసీల్దార్కి. మొత్తం మీద కూడా ఇది ఒక పొలిటికల్ ఎజెండా లాగా కనిపిస్తుంది. అంటే ప్రతిపక్షాలు వచ్చి మాట్లాడుతున్నాయి, ఇటువైపు నుంచి మాట్లాడుతున్నాయి. ఏదైనా ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం ఏదైతే ఉందో వాటర్ బాడీస్ని కాపాడడానికి తీసుకుంది, కానీ ఏ విధంగా ప్రజలు చూడాలి? ఎందుకంటే ప్రజలకు కూడా ఇది ఒక పొలిటికల్ డ్రామానే కానీ లేకపోతే అన్యాయం అయిపోతుంది అనే దాంట్లో ఉన్నారు. అసలు ప్రజలు ఎలా చూడాలి ఇది? ఒక మంచి ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు, ప్రజలను కాపాడాలనేటువంటి ఒక కోణంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాంట్లో కొంతమంది బలి అవుతారు. వాటర్ బోర్డ్స్ని కాపాడాలి, ఎఫ్టీఎల్ ప్రాపర్టీస్ని కాపాడాలి, లేదు బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆస్తుల్ని కాపాడాలి, వాటన్నిటిని కూడా రిమూవ్ చేయాలి, వాటర్ బోర్డుని కాపాడాలనేది మెయిన్ కాన్సెప్ట్. దాంట్లో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఆక్రమించుకున్న వాళ్ళు, దాంట్లో కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇతర పార్టీలలో కూడా ఉంటారు. పార్టీలు అనేటటువంటి పక్కకు పెడితే అదొక మంచి సంక్షేమమైనటువంటి కార్యక్రమం.
వాటర్ బోర్డ్స్ని రక్షించేటటువంటి కార్యక్రమం. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిండ్రు, కొన్ని లక్షల ఎకరాలకు భూములు ఇచ్చారు. కానీ ఆ ప్రాజెక్టు కడుతుంటే ఎంతోమంది ప్రమాదాలలో చచ్చిపోయారు. ఆ ప్రాజెక్టుని కట్టడానికి ప్రభుత్వం ల్యాండ్ ఎక్వైర్ చేస్తే ఎంతోమంది పేదలు వాళ్ళ రైతులు వాళ్ళ భూములు పోయినాయి. రోడ్డు మీద వాళ్ళు ఎలా కూలి చేసుకుంటారు. ఒక ప్రయోగం చేసినప్పుడు, ఒక మంచి ప్రాజెక్టుని అమలుపరిచేటప్పుడు దాంట్లో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇక విమర్శలు అంటారా, ప్రతిపక్షాలు అనేటటువంటి వ్యక్తులు ప్రభుత్వం ఏం పని చేసినా దాంట్లో ఉండేటటువంటి మైనస్ని బేస్ చేసుకొని, డీమెరిట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రతిపక్షాలు గోల చేయటం అనేటటువంటిది, కామెంట్ చేయటం, ధర్నాలు, ఆందోళన చేయటం అనేది సహజమైనటువంటి అంశం. ఇవాళ జియో 99 మీద వాదనలు ఉండబోతున్నాయి. ఎటువంటి వాదనలు ఉండొచ్చు? ఉంటాయండి. ది జియో ఇష్యూయన్స్ ఆఫ్ జియో 99 అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైడ్రా ఈజ్ ఇల్లీగల్ అనేది కొంతమంది ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేయడానికి తప్పే ఉండదండి. ఛాలెంజ్ చేయడానికి ప్రతి పౌరుడికి రైట్ ఉంది. కానీ ఆ జియో 99 ఇష్యూ చేసేటటువంటి విధానంలో క్యాబినెట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, దాన్ని అంత తొందరగా అంత ఈజీగా హైకోర్టు వారు జోక్యం చేసుకోకపోవచ్చు. ఒక మంచి నిర్ణయం తీసుకునేటటువంటి క్రమంలో తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పుల్ని అధిగమించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజలకు డ్యామేజ్ జరగకుండా ఒక టెక్నికల్గా హైరార్కీ పాటిస్తూ హైడ్రా అధికారులు వాళ్ళ యొక్క కార్యక్రమాలను చేసుకోవాలి. ప్రజలకు డ్యామేజ్ జరగకుండా రూల్ ఆఫ్ లా, ప్రొసీజరల్ లా రెండు ఫాలో కావాలి. చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అయితే 99 అనేటటువంటి జీవోని అంత ఈజీగా కోర్టు దాన్ని తీసేస్తుంది అని నేను అనుకుంటలేను. లెట్ us వెయిట్ అండ్ సీ. ఇప్పటికే చూస్తున్నట్టయితే కూడా హైడ్రా మీద సీరియస్ వార్నింగ్ హైకోర్టు ఇవ్వడం అయితే జరిగింది. పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ని పాటించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా ప్రజలు అతలాకుతలం అవుతున్నారు, వాళ్ళొక ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. చూడాలి అసలు ఈ రోజు ఎటువంటి వాదనలు హైకోర్టులో ఉండబోతున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.